నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. इधर चंद अन्न चंद इधर सर सर ओके फोन को दिया सर 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 ना फोन को दिया सर 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 ओके ना ఫ్లోరింగ్ వేయలేదా అంతే సార్ అన్ని నెక్స్ట్ రోడ్స్ అన్నీ ఉన్నాయి సార్ కొత్తది కూడా కట్టాను సార్ కొత్తది కట్టాను సార్ ఇది బాత్రూమ్ కొత్త బాత్రూమ్ ఎలక్ట్రికల్ కూడా ఏమి ఇష్యూ లేదు సార్ నీట్గా ఉంది సార్ ఎంతమంది ఉన్నారు అంటే చాలా అన్ని హాస్టల్స్ 5 హాస్టల్స్ రిపేర్ చేయాలి ఇంకా 2 కొత్త బిల్డింగ్స్ కూడా అవును సార్ ఇప్పుడు 3.7 డిఎస్పీ జూనియర్ కాలేజ్ 2 హాస్టల్స్ కాలేజ్ స్టూడెంట్స్ మేమైతే కొత్తగా 2 శాంక్షన్ అవి కూడా ఇంకా ల్యాండ్ ఇచ్చేసరికి చేస్తున్నాం సార్ అప్పుడు ఇంకా టెండర్ తెలియదు కొత్త 2 పెట్టాం సార్ బీసీ మా పాప ఇదేముంది మా వాళ్ళు చెప్పండి మీరు ఎంపీ గారు ఉద్యోగం వదిలే అందరూ సార్ ఇదంతే సార్ ఇది నా ఫోన్ లేదా ఏమైంది కాదు మా సంస్థ ఏమైంది రండి అంటే ఇది సోలార్ పెట్టేస్తుంది కదా సోలార్ పెట్టి బాగా చదవాలి ఎంత వచ్చింది రిజల్ట్ చెప్పు నాకు
కరెక్ట్గా పబ్లిక్ ఎగ్జామ్ ఎట్లా ఉంది స్కూల్ వేరే మార్గం లేదు, ప్రభుత్వమే పెట్టాలా బయట తీసుకోవాలి అమ్మాయిలు కదా దీన్ని వేరే అవసరం చదువుకోండి. ఓకేనా? నా సైడ్ కూడా అన్న కొద్ది వెనక్కి రండి అట్లా నమస్కారం. మంచి చెప్పిన అది డస్ట్ Biomedical wastage. Though it's a children park, adults are also swimming. ఊయాలంతా ఊరుతున్నారు. పోగనేలేమో వచ్చిన బాగా they are enjoying the ambience. సరేనండి. వాలంటరీ ఆర్గనైజేషన్ ఇప్పుడు దట్ ఈస్ ఉమెన్ బ్యాంక్ చాలా పెద్ద ఆర్గనైజేషన్. ఇట్స్ వెరీ బిగ్ పీపుల్. చంద్రన్న నా ఫోన్ వస్తుంది. ఏదో మీరు చెప్తే సార్ మరి సభాముఖంగా మిమ్మల్ని ఒకటి వినిపించుకుంటున్నాను సార్. మాకు ఈ రోజు హాస్పిటల్లో ఐపీ సెన్సెస్ 133 ఉంది సార్. యాక్చువల్లీ 100 బెడ్స్ సార్ మనకి 133 సడన్ గా ఏదైనా ఎపిడమిక్ వస్తే ఇంకా కూడా ఒకేసారి అడ్మిషన్లు అవుతారు. మన హాస్పిటల్ 250 బెడెడ్ హాస్పిటల్ అప్గ్రేడ్ చేయవలసిన చాలా నెసెసరీ అయితే ఉంది సార్. దానివల్ల స్టాఫ్ కూడా ఎక్కువ అవుతారు సార్. హ్యూమన్ రిసోర్స్ ఎక్కువ అవుతారు సార్. 250 బెడ్స్ సార్.
మంది ఏమైందమ్మా? అది మనం చిత్తూరు ఇక్కడ షిఫ్ట్ చేయాలనుకున్నాం కదా, చేసాం కదా. అది వస్తే చాలు కదా. ఎందుకంటే అది అప్పలో తీసుకున్నాం, గవర్నమెంట్ చేయగలిగింది ఏం లేదు. దాన్ని యాక్సెస్ మనం గవర్నర్కి మార్చుకుంటాం. ఫస్ట్ పెట్టి అప్డేట్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు డిస్ట్రిక్ట్ రికగ్నైజ్ చేస్తారు. అది వచ్చిన ఆటోమేటిక్గా 250 వచ్చేస్తుంది. రెండు ఉంటాయి కదా అంటున్నా. నువ్వు దీన్ని 250 అప్గ్రేడ్ చేసి మళ్ళీ చేసే బదులు ఆ హాస్పిటల్లో ఇక్కడ షిఫ్ట్ చేస్తే టోటల్ సిస్టమ్ ఇక్కడికి వచ్చేస్తుంది కదా. వాళ్ళు దే వాంట్ టు షిఫ్ట్ ఇట్ సమ్వేర్. ఎంపీ గారు మాకు సభాముఖంగా లాస్ట్ టైం మీరు కాంట్రాక్టర్స్ ప్రామిస్ చేసేస్తారు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మాట్లాడవలసింది. అదేవిధంగా ఈ హాస్పిటల్కు అడిగిన వెంటనే ఈ హాస్పిటల్కి కావాల్సినటువంటి పరికరాలను డొనేట్ చేయడంలో ముందుకు వచ్చినటువంటి అమ్మాయిస్ చైర్మన్ దశరథ్ రెడ్డి గారు, అదేవిధంగా డిఫెన్స్ పార్టీకి సంబంధించి శ్రీపురం శెట్టి గారు మరియు వారి మిత్ర బృందానికి అందరికీ కూడా, అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించినటువంటి హాస్పిటల్ కమిటీ, డాక్టర్స్, స్టాఫ్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు హాస్పిటల్కి సంబంధించి పూర్తిగా ఎక్కడైతే ఏ అవసరం ఉందో వాటన్నింటినీ కూడా ప్రభుత్వ పరంగానే కాకుండా ఎవరైనా దాతలు డొనేట్ చేస్తే వాటన్నిటి ద్వారా కూడా కొంతవరకు ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ప్రధానంగా మనకు ఈ హాస్పిటల్కు లిఫ్ట్ లేనటువంటి సమస్య ఉంది. దాన్ని కూడా ఆల్రెడీ ఒకరికి సిఎస్ఆర్ నుంచి ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది. దాన్ని వాళ్ళు శాంక్షన్ చేసి కూడా ఇచ్చారు. డబ్బులు కూడా ఒక 5 లక్షలు అడ్వాన్స్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. త్వరలోనే ఆ పని సంతోషం. ఇప్పుడు కన్నా ఇది కార్యరూపం కలుస్తాం. కాబట్టి ఏవైనా కూడా హాస్పిటల్ ఈ పలమనేరుకు, ఎందుకంటే ఇది నేషనల్ హైవేస్కు 2-3 నేషనల్ హైవేస్ కనెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎక్స్ప్రెస్ వే కావచ్చు, అదేవిధంగా బెంగళూరు, చెన్నై, మదనపల్లి, కృష్ణగిరి రోడ్డు అన్నీ కనెక్టివిటీ ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రభుత్వ పరంగా కూడా చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉండేటువంటి 100 బెడ్ని 250 బెడ్గా అప్గ్రేడ్ చేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలు ఉన్నాయి. అంటే ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పెద్ద హాస్పిటల్ అపోలో సంబంధించినటువంటి కాలేజ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళ నిర్వహణ కిందకి వెళ్ళిపోయింది. ఈరోజు చిత్తూరులో ఉండేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఖాళీగా ఉంది. దాన్ని వేరే ప్రాంతానికి మార్చాలనేటువంటి ఆలోచన హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి పలమనేరు కరెక్ట్ అయినటువంటి ప్లేసు. ఈ జిల్లాలో చిత్తూరు తర్వాత ఎక్కువగా కూడా రోడ్ కనెక్టివిటీ కానీ, పాపులేషన్ కానీ అన్ని రకాలుగా కూడా సూట్ అయ్యేటువంటి ప్రాంతం పలమనేరు. కాబట్టి దీనికి ఇవ్వమని చెప్పి కూడా నేను గవర్నమెంట్ దగ్గర చాలా సందర్భాల్లో ఆ సంబంధిత శాఖ మంత్రి దగ్గర కావచ్చు, కానీ అదేవిధంగా ఆ సంబంధిత శాఖ సెక్రటరీ గారికి, డైరెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అది కూడా త్వరలో కార్యరూపం దాలిస్తే పూర్తి స్థాయిలో మనకి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటాయి. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్, స్టాఫ్ కూడా నేను మిమ్మల్ని కోరుకునేది ఏమంటే, వచ్చినటువంటి పేషెంట్స్ను సక్రమంగా సరైన టైంలో మీరు వాళ్లకు మెడికల్కి సంబంధించినటువంటి ఎయిడ్ అందించమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. అదే కాకుండా మనము ఒకవేళ ఏదైనా చేయలేనటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడేటువంటి విధానం కానీ, వాళ్ళ పేషెంట్ మన దగ్గరికి వస్తే వాళ్ళతో మాట్లాడేటువంటి తీరు ద్వారానే ఎక్కువ రోగం కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంత ఓపిక దానికి సమాధానాలు చెప్పి
ఈ హాస్పిటల్కు మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి వారందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై ನಾವು ಮುಟ್ಕೊಂಡಿದ್ದವ್ರಲ್ಲ పెట్టాను చూడడానికి నేను పర్సన్ పైకి పోయి అంటే నా నుంచి నా పైన అటాక్ వచ్చినట్ల నా దృష్టిలో లేదంటే సార్ దాదాపు ఎంత సార్ గాజు చూడు కింద ఆ గాజు ఎట్లా ఎంత సార్ రెడ్డిస్ ఉన్నాడా దీంతో పెట్టలేదు సార్ ఇదంతా పొలిటికల్ ఇదంతా పొలిటికల్దే అప్పుడు నా పైన కేసులు వేసింది సార్ వాళ్ళంతా సార్ పొలిటికల్ ఇదంతా నేను డాక్యుమెంట్ కంప్లైంట్ చేసాను దీంతో వచ్చేసి మా ఎమ్మెల్యే బంగారం
మాది దీంతో వెండి దీంతో 1,74,000 అమౌంట్, 1,76,000 అమౌంట్ ప్లస్ మా మమ్మీది కమ్ములు ఈ పొడి తీసుకొచ్చారు. దీంతో పూర్తి వెండి పూర్తి అంతా తెచ్చారు. సరే సరే డాక్యుమెంట్ ఎట్లా అది డాక్యుమెంట్లు ఏడున్నాయి పై దాంట్లో ఉందా ఆ పై కాలంలో ఉంది అంతా ఈడ పెట్టినా ఏం డాక్యుమెంట్లు సైట్ రికార్డులో సైట్ అంటే